నమస్కారం, నేను రామ్. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను నిత్య. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. ప్రధాన వార్తలు ఇవే. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి. రంపచోడవరంలో సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేసిన నారా లోకేష్. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి, మంత్రి నారా లోకేష్ పిలుపు. సీదిరి అప్పలరాజుపై టీడీపీ విమర్శలు, జగన్ను ప్రశ్నించిన పార్టీ. మెహర్ రమేష్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ, సంతాపం తెలిపిన జనసేనాని. నాడు ఆదేశాలు కాలువకు అడ్డుగా వేసిన మట్టి తొలగింపు, 30,000 ఎకరాల రైతులకు ఊరట. గుంటూరు జిల్లాలో డబ్బు బంగారం కోసం దారుణ హత్యలకు పాల్పడుతున్న ప్రమాదకర సీరియల్ కిల్లర్ ముఠాను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు. జీవో నం. 3పై చంద్రబాబు మాటలు వాస్తవాలకు విరుద్ధం, పుష్ప శ్రీవాణి. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, వాట్ ఈస్ ది హైబ్రిడ్ మోడల్ వీ కెన్ ప్రాక్టీస్. ఎట్లా మనం పోగలుగుతాం? ఉండే పోలీసుని మోడర్నైజ్ చేస్తాం. కొన్ని ప్లేసెస్లో ఒకప్పుడు మనుషులు రోబోటిక్స్ లేవు కాబట్టి మనుషులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడుకోవడం వల్ల తక్కువ మంది సిబ్బందితోనే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా పద్ధతులను అనుసరిస్తూ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశం ఆసక్తికరంగా సాగింది. విద్యార్థులు తమ తల్లులకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకోగా మంత్రి నారా లోకేష్ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాదాభివందనం చేశారు. తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చాటి చెప్పేలా జరిగిన ఈ సన్నివేశం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజాప్రతినిధులు సైతం సంస్కృతిని పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని పలువురు కొనియాడారు. విద్యార్థులు కేవలం ఉన్నత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రజాసేవలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సంఘం ప్రారంభించే ముందల ఇక్కడున్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? ఇంపడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. సీదిరి అప్పలరాజుపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక వ్యక్తి మరణానికి కారణమైన వారిని కాపాడేందుకు అప్పలరాజును బలిపశువును చేశారని ఆరోపించింది. ర్యాష్గా తోలి ఒక అమాయకుడైన గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు, చావుకు కారణమయ్యాడు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు అని తెలిసి అప్పటికప్పుడు ఆ మోటార్ సైకిల్ ఓనర్, ఇతంద కాదు మోటార్ సైకిల్ ఓనర్ కూడా అప్పలరాజును ఏ ప్రాతిపదికన అమాయకుడిగా పరిగణిస్తున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ను టీడీపీ నిలదీసింది. ఈ ఘటనలో వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ లబ్ధి కోసం అమాయకులను వాడుకోవడం సరికాదని స్పష్టం చేసింది. దర్శకుడు మెహర్ రమేష్ సోదరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి చేరుకున్నారు. మరణించిన ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించిన జనసేనాని బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గన్నవరం నియోజకవర్గం ముక్కామల నడిపూడి లాకుల మధ్య అక్రమంగా వేసిన మట్టిని అధికారులు తొలగించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా
జాతీయ రహదారి నిర్మాణ సంస్థ ఈ మట్టిని కాలువలో వేయడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. చేస్తావా నీ స్వార్థం కోసం ఎంతమందిని బలి చేస్తావు? కాంట్రాక్టర్ నువ్వు, నీకేం పని? నీకు ఎప్పుడైతే అప్పుడు పని చేసుకోవాలి. నువ్వు పని చేసుకో, జనరేటర్ పెట్టుకుని ఫ్లడ్ లైట్లు పెట్టుకుని పని చేయి. దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని సుమారు 30,000 ఎకరాల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. రైతుల ఆందోళనతో స్పందించిన అధికారుల యుద్ధ ప్రాతిపదికన మట్టిని తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. దీంతో వేలాది మంది అన్నదాతల సాగునీటి కష్టాలు తీరాయి. తాడికొండలో అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాడుగుల శంకర్రావును నిందితులు కారులో గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. శంకర్రావు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 7th జూలై రోజు మిస్సింగ్ అయ్యాడు. దాని మీద 8th జూలై మార్నింగ్ మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రధాన నిందితుడు దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్తో పాటు మరో 4 సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరికి చెందిన నాగరాజు హత్య కేసులో కూడా ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించే జీవో నెం 3ను సుప్రీంకోర్టు 2020లోనే రద్దు చేసిందని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారాలు చేశారని ఆమె మండిపడ్డారు. ఏ రకంగా ఎలక్షన్కి ముందు మోసం చేసింది, ఈరోజు ప్రభుత్వంలో వచ్చాక కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ మోసం చేస్తుంది అన్న దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుత ప్రభుత్వం జీవో పునరుద్ధరణపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. గిరిజనుల హక్కుల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ చేయకపోతే అక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ ని ఫర్ ఎవర్ కంట్రోల్ చేయలేము. నేను హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ టైం, ఈవెన్ అట్ వన్ స్టేజ్ మా వాళ్ళని అరెస్ట్ చేసి నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడే ఫ్యాక్షన్ ఇది మొత్తం పోయింది. ప్రతి స్థాయి అధికారి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రంపచోడవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి పాఠశాలల్లో అందుతున్న వసతులు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు, సామాన్యుల్లా విద్యార్థుల మధ్య భోజనం చేయడం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. ఒడిశాలోని పురీలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. జగన్నాథ స్వామి బలభద్రుడు, సుభద్రాదేవి ప్రత్యేక రథాలపై భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పురీ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భద్రతా ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై కాక్రోచ్ పబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుత ఆందోళనకారులపై బలప్రయోగం జరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు
ప్రత్యేక వెబ్సైట్ను పార్టీ సిద్ధం చేస్తోంది. బాధితులు తమ వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను ఈ వేదికపై అప్లోడ్ చేయాలని సౌరవ్ దాస్ కోరారు. సేకరించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మా వార్తా బులెటిన్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ ఏఐ టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.